క్రైస్తవం ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభము కలుగునుగాక. గ్రీటింగ్స్ టు యు ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. ఈరోజు దేవుని వాగ్దానం, టుడేస్ ప్రామిస్. నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. సామెతలు 16వ అధ్యాయము 3వ వచనము. Commit thy works unto the Lord, and thy thoughts shall be established. Proverbs chapter 16 verse 3. నీ భారమంతా దేవుని మీద వేయుము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడను కదలనీయడు. నీవు మనుషులను ఆధారం చేసుకున్నట్లయితే వారి వలన నీకు సహాయం కలగచ్చు, కలగకపోవచ్చు. అయితే నీవు దేవుణ్ణి ఆధారం చేసుకున్నట్లయితే నీ యొక్క ప్రతి ఆలోచన ఎరిగిన దేవుడు కనుక నీకు సహాయం చేయును. నీ చింతలన్నీ తీర్చు దేవుడు ఆయన. నీవు దేవునైనా యోచన చేయగా అది దేవుడు నీకు స్థిరపరచును. నీ ఉద్దేశములన్నీ ఆయన సఫలము చేయును. ఆశగల నీ ప్రాణమును ఆయన తృప్తిపరచును. ప్రార్థన. పరమ తండ్రి అయిన మా యేసుక్రీస్తు రాజా, నీ పరిశుద్ధమైన నామమును బట్టి నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కృపా కనికరం కలిగిన గొప్ప దేవుడవు నాయన, ఆది అంతంనైన మా తండ్రి, అల్ఫా ఒమేగైన దేవా, నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నా. మనుషులు నమ్ముకున్నట కంటే, అధికారులను నమ్ముకున్నట కంటే నిన్ను నమ్ముకున్నట మేలు మాకు. మీ ద్వారానే మాకు సహాయం గనుక నీ పాదాలు పట్టుకొని వేడుకొనుచున్నాం. నమ్మదగిన దేవుడవు. ఈ దిన వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చమని, నీ సన్నిధిని మాకు ఎల్లప్పుడూ తోడుగా ఉంచి ముందుకు నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే కామెంట్ లేదా ఫోన్ ద్వారా తెలియచేయండి. మా బ్లెస్సింగ్ టీం మీ కొరకు ప్రార్థిస్తారు.